సిరిసిల్ల జిల్లా వేములవాడలో హైటెన్షన్ నెలకొంది. తిప్పాపురం బస్టాండ్ పరిసరాల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. నూతన బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా బస్టాండ్ ఎదురుగా ఉన్న ఇండ్లను అధికారులు ఖాళీ చేస్తున్నారు. అయితే తమకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండానే ఇండ్లను కూల్చుతున్నారంటూ బాధితులు ఆందోళన చేపడుతున్నారు. తమ ఇండ్లను కూల్చాలంటే తొలుత తమ ప్రాణాలు తీసి కూల్చివేతలు జరపాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. కొందరు హోర్డింగ్ల పైకెక్కి నిరసన తెలుపుతున్నారు. పోలీసులు ఆధ్వర్యంలో అధికారులు కూల్చివేతల్ని కొనసాగిస్తున్నారు. సిరిసిల్ల జిల్లా వేములవాడలో హైటెన్షన్ నెలకొంది. తిప్పాపురం బస్టాండ్ పరిసరాల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. నూతన బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా బస్టాండ్ ఎదురుగా ఉన్న ఇండ్లను అధికారులు ఖాళీ చేస్తున్నారు. అయితే తమకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండానే ఇండ్లను కూల్చుతున్నారంటూ బాధితులు ఆందోళన చేపడుతున్నారు. తమ ఇండ్లను కూల్చాలంటే తొలుత తమ ప్రాణాలు తీసి కూల్చివేతలు జరపాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. కొందరు హోర్డింగ్ల పైకెక్కి నిరసన తెలుపుతున్నారు. పోలీసులు ఆధ్వర్యంలో అధికారులు కూల్చివేతల్ని కొనసాగిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఇండ్ల కూల్చివేతకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? దీపిక, వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి రెండో బ్రిడ్జ్ నిర్మాణం కోసమని కూడా ఒకవైపు తిప్పాపూర్ బస్టాండ్ ముందర ఉన్న ఇళ్లనైతే అధికారులు మొత్తం ఖాళీ చేస్తూ కూల్చుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే మా ఇండ్లు మేము ఖాళీ చేయమని గత కొన్ని రోజుల నుంచి కూడా వాళ్ళు అక్కడే ఉండడం జరుగుతుంది. అయితే అప్పటి నుంచి కూడా అధికారులు చెప్తున్నారు, కానీ వాళ్ళు ఖాళీ చేయం, మా ఇళ్లనైతే మీకు ఇవ్వమనే కోణంలో వాళ్ళు మేము నిరాశ్రయం అవుతాము, ఇక్కడ మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మేము ఎక్కడ బతకాలి, మేము ఉన్నదే ఇక్కడ జీవనం మీదనే జీవనోపాధి ఇక్కడనే పోతున్నాం, మేము ఇక్కడ మా ఇల్లు పోయినట్టయితే మేము ఏడ బతకలేమనే కోణంలోనే వాళ్ళు గత కొన్ని రోజుల నుంచి అయితే అక్కడ ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఒకవైపు పోలీసుల సహాయంతో రెవెన్యూ అధికారులు అక్కడ ఏవైతే 30 ఇండ్లు ఉన్నాయో ఆ 30 ఇండ్లు బ్రిడ్జ్ నిర్మాణం కోసం అని అడ్డం వస్తున్నాయనే కోణంలో కూడా అధికారులు ఆ ఉదయం నుంచి కూడా వీటికి ఖాళీ చేస్తూ కూల్చుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ బాధితులు మమ్మల్ని చంపినాకనే మీరు ఇల్లు కూలగొట్టాలనే కోణంలో కూడా వాళ్ళు పోలీసులను కావచ్చు అధికారులను అడ్డుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఒక ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొన్న పరిస్థితులు చెప్పవచ్చు. దాని నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. బలవంతంగా వాళ్ళని ఇంట్లోకి వెళ్ళి తీసుకువచ్చి కూడా వాళ్ళు ఖాళీ చేస్తూ ఇళ్లను జేసీపీలతో పూస్తున్న పరిస్థితి కనబడుతుంది. కొంతమంది వీళ్ళు మొత్తం నిరాశ్రయ్యారు కాబట్టి కొంతమంది హోర్డింగ్స్ ఎక్కి కూడా ఒకవైపు నిరసన తెలుపుతున్న పరిస్థితి అయితే అక్కడ కనబడుతుందని చెప్పవచ్చు. అయితే గత 15 రోజుల కిందటనే ఒకవైపు వీళ్ళకు నోటీసులు జారీ చేశామని అధికారులు చెప్తున్నారు. 15 రోజుల కిందట నోటీసులు జారీ చేసి మీరు ఇక్కడ ఇల్లు ఖాళీ చేయాలని మేము నోటీసులు జారీ చేయడం జరిగింది కోర్టు నుంచి వెళ్ళి, అయినా కానీ వీళ్ళు వినలేరు. అదే కోణంలో మేము వీళ్ళకి సంబంధించిన డబ్బులు ఇస్తామన్నా కానీ వాళ్ళు డబ్బులు తీసుకోకపోవడంతో మేము కోర్టులో వీళ్ళకి సంబంధించిన డబ్బులను కూడా జమ చేయడం జరిగింది. అక్కడ నుంచి వెళ్ళి క్లారిటీ తెచ్చుకున్న అనంతరమే మేము ఈ ఇళ్లను ఖాళీ చేస్తున్నామని ఒకవైపు అధికారులు చెప్తున్నారు. కానీ మేము ఇక్కడ నుంచి వెళ్తే మేము నిరాశ్రయం అవుతాము, మాకు ఇక్కడ ఉండడానికి గూడు లేదు, ఏం లేదు, ఇక్కడ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి మేము ఇక్కడే జీవించాల్సి ఉంటుంది, కానీ మాకు ఇక్కడ నుంచి మమ్మల్ని పంపించినట్టయితే మేము నిరాశ్రయం అవుతాం, మేము బతకలేని పరిస్థితిలో ఉన్నామని ఒకవైపు వాళ్ళ ఆవేదన చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ పోలీసులు అదేవిధంగా అధికారులు వాళ్ళను ఇళ్లలో నుంచి వెళ్ళి బయటకు తీసుకువస్తూ అదేవిధంగా ఒక మహిళ కూడా అందులో తీసుకువస్తున్న సమయంలో స్ఫూర్తికి పడిపోయిన పరిస్థితులు అయితే చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా అధికారులు మాత్రం మొత్తం వాళ్ళను బలవంతంగా లోపలికి వెళ్ళి తీసుకువస్తూ అక్కడ జేసీపీల సహాయంతో అయితే మొత్తం అక్కడ కూల్స్తున్నారు. మొత్తం ఈ 30 ఇళ్లను కూడా మొత్తం కూల్స్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. అంటే వేములవాడ రెండో బ్రిడ్జ్ ఇది, అది ఒకటి బ్రిడ్జ్, దీని పక్క కూడా ఇంకో రెండో బ్రిడ్జ్ చేయాలనే కోణంలో కూడా ఈ మొత్తం 30 ఇళ్లను అయితే ఖాళీ చేస్తున్న పరిస్థితి అయితే అక్కడ కనబడుతుంది. కొంచెం ఉద్రిక్త వాతావరణంలో అయితే నెలకొన్న పరిస్థితి. పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇళ్లకు సంబంధించిన 30 మంది కూడా అక్కడ వినడం లేదు. ఒకవైపు వీళ్లకు వాగ్వాదం చాలా చోటు చేసుకుంటుంది. కానీ అయినా కానీ అంతా ఉన్నప్పటికీ కూడా ఆ ఉద్రిక్త పరిస్థితుల మధ్య కూడా ఒకవైపు అక్కడ 30 ఇళ్లను కూడా పోలీసుల సాయంతో అధికారులు అయితే కూల్స్తున్న పరిస్థితి అక్కడ స్పష్టంగా కనబడుతుందని చెప్పొచ్చు. బాధితులు ఒకవైపు మాకు నిరాశ్రయం అవుతాము, మేము ఇక్కడికి వెళ్ళాలని బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, అదేవిధంగా నిరసనలు తెలుపుతున్నారు. మేము ఇక్కడి నుంచి వెళ్ళమని కూడా అక్కడ బాధితులు తిష్ట వేసుకుని అక్కడే ఉన్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. దీపిక,
రవీంద్ర, అది పోలీసులు రెవెన్యూ అధికారులు ముందే నోటీసులు ఇచ్చాం, డబ్బులు ఇచ్చాం, అయినా వారు వినలేదంటున్నారు. మరి బాధితులు ఏం చెప్తున్నారు దానిపై? ఎస్ దీపిక, అయితే 15 రోజుల కిందటనే మేము నోటీసులు జారీ చేయడం జరిగింది. ఖాళీ చేయాలని కోర్టు నుంచి నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళకు డబ్బులు ఇస్తామన్నా గానీ వాళ్ళు దానికి సంబంధించిన నష్టపరిహారం తీసుకోకపోవడంతో మేము కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టులో వాళ్ళకి సంబంధించిన నష్టపరిహారం, ఆ 30 ఇళ్లకు సంబంధించిన నష్టపరిహారాన్ని మేము కోర్టులో జమ చేసి ఇక్కడ మాకు ఈ బ్రిడ్జి కట్టడానికి వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడానికి కూడా ఇక్కడ ఇబ్బందులు అవుతున్నాయనే కోణంలోనే మేము ఒకవైపు ఈ బ్రిడ్జి నిర్మాణ పనుల కోసమే వీళ్ళని ఖాళీ చేయించడానికి మేము కోర్టులో ఆ మనీ కూడా జమ చేయడం జరిగింది. వీళ్ళు తీసుకోకపోవడంతో అని కూడా అధికారులు చెప్తున్నారు. కానీ వీళ్ళు అక్కడ ఉన్న నిరాశ్రయులు, వాళ్ళు జీవనము గత కొన్ని ఏళ్ల నుంచి వెళ్ళి వాళ్ళు అక్కడనే ఉంటున్నారు. ఆ వేములవాడ రాజాను నమ్ముకొని మేము ఇక్కడ జీవిస్తున్నాము, వాళ్ళకు మేము ఇక్కడ దుకాణాలు పెట్టుకొని బతుకుతున్నాం. కానీ మేము ఇప్పుడు ఇది కూల్చినట్టయితే మాకు ఇక్కడ నిరాశ్రయులమైనమంటే మేము ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి మాకు, ఎందుకంటే బస్ స్టాండ్ ముందర ఉంది. మాకు ఇక్కడ మంచి మెయిన్ అడ్డాల నుంచి మనం తీసేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి? మేము నిరాశ్రయులం అవుతాం, అదేవిధంగా మా ఉపాధి కూడా పోతుంది అనే కోణంలో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ అక్కడ తప్పని పరిస్థితుల్లో మేము చేస్తున్నామని కూడా ఒకవైపు అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ బాధితులు మేము వెళ్ళము, ఇక్కడే ఉంటామని కూడా వాళ్ళు అక్కడే ఉంటున్న పరిస్థితి. పోలీసులు అదేవిధంగా అధికారుల మధ్య, వీళ్ళకు బాధితుల మధ్య కూడా ఒకవైపు వీళ్ళు నిరాశ్రయాలు అవుతున్నారు కాబట్టి వీళ్ళకి మాత్రం వాగ్వాదం చోటు చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. కానీ వాళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకొని ఒకవైపు పోలీస్ స్టేషన్ కి అయితే ఒకరొకరిని తరలిస్తున్నారు. ఇది కూల్చిన అనంతరం కూడా మళ్ళీ వాళ్ళని ఇటు వెంటకు పంపించే అవకాశం అయితే కనబడుతుంది. కొంతమంది అయితే అక్కడే పైన ఓడింగ్ లెక్కి వాళ్ళు నిరసన కూడా తెలుపుతున్నారు. మా ఇళ్లను ఖాళీ చేయించవద్దు, మేము ఇక్కడ నిరాశ్రయం అయితే మేము ఎక్కడ బతకలేము, మా బతకలేని పరిస్థితుల్లో మమ్మల్ని చంపేయండి ఇక్కడే అనుకుంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ అధికారులు ఎట్టకేలకు అది మాత్రం మొత్తం క్లియర్ చేయించే పరిస్థితుల్లో అక్కడ పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. జేసీబీలతో మొత్తం కూడా కూలగొడుతున్న పరిస్థితి కనబడుతుంది. వీళ్ళని ఒక్కొక్కరిగా పోలీస్ స్టేషన్లకు అయితే తరలించిన అనంతరము దీన్ని కూల్చిన అనంతరం కూడా వాళ్ళు బయటకు ఇచ్చిపెట్టే అవకాశం అయితే కనబడుతుంది. కానీ అక్కడ ఇంకా ఉద్రిక్త వాతావరణంలో అయితే నెలకొంటున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు దీపిగా. రైట్, థ్యాంక్ యూ రవీంద్ర. చూసుకోవద్దా? నా ఇంట్లో నేను ఇంట్లో సామాన్ ఉంది అమ్మ తీసుకోవాలా లేదా చెప్పు.